రోడ్డు మీద కనబడ్డయల్లా కొంటాము. అసలవి కొన్నామా అని గూడా గుర్తుండదు. కొని పైన అటుకెక్కిచ్చినామంటే మళ్ళా ఇల్లు సర్దేటప్పుడు దొరుకుతాయనమాట. అట్లుంటది మనతోని. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకునే పని పెట్టుకున్నాను. ఈ గ్యాస్ పైన మరుగుతున్నవి నీళ్ళండి. వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ వంట చేసుకుంటూనే పైన దుమ్మంతా అల్లేస్తున్నావా అక్క అంటారేమో అని ముందే చెప్తున్నారనమాట. ఇంకా పిల్లలు లేచేసరికి నా పని స్టార్ట్ అయిపోయింది. అందుకే మా వాడు లేవగానే మమ్మీ తెగ కష్టపడిపోతుంది ఈ రోజు అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చిందనమాట. పిల్లలతోని పని చేపిస్తున్నావేమో అనుకుంటారు కావచ్చు. ఆల్మోస్ట్ నేను చేసే ప్రతి పనిలో మా పిల్లలు ఇన్వాల్వ్ అవుతారండి. ఇది చెయ్యొద్దు అది చెయ్యాలి అని చెప్పేసి నేను ఏది చెప్పను అనమాట. క్లీనింగ్ కానీ కట్టింగ్ కానీ లేకపోతే నేను బట్టలు మడత పెడతాంటే కూడా వాళ్ళు వచ్చి వాళ్ళే ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో నీట్గా సర్ది పెట్టేసుకుంటారు అనమాట. కానీ ఇద్దరిట్లలో నాకు ఎక్కువగా హెల్ప్ చేసేది మాత్రం మా బాబుయే. ఇంకా వర్ణిక అంటారా చెప్పితే గానీ ఎయ్యదు. ఇంకా మేము కూడా సర్దుకుపోతాం అనమాట. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంతే ఉండేదంట. ఊకే మా బాబు అదే అంటాడు, నువ్వేమైనా చిన్నప్పుడు చేసినావా నీ కూతురు ఇప్పుడు నీకు చేయడానికి అని చెప్పి. మేమందరము మా పనిలో మేముంటే ఇప్పుడు లేసొచ్చింది వర్ణిక. మీ ఇంట్లో కూడా అమ్మాయి అబ్బాయి ఉంటే ఎవరు ఎక్కువగా మీకు హెల్ప్ చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. మా ఇంట్లో మాత్రం నాకు నా కొడుకే హెల్ప్ చేస్తాడు.